ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. తెలుగు లాంగ్వేజ్ బాగా వస్తుందా? ఇంటి నుంచి మీరు ఏ లాంగ్వేజ్ క్వాలిటీకి సంబంధించిన ఒక రిమోట్ ఫ్రీలాన్స్ ఆపర్చునిటీ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఈ వీడియోలో మీకు చూసినట్లయితే దీనిలో మీరు ఏం వర్క్ చేసుకోవాలి, దీనిలో మీకు ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, దీనిలో మీకు ఎలిజిబిలిటీ ఏంటి, స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం జరుగుతుంది. ఎలా అప్లై చేయాలని కూడా చూపిస్తా ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్ కావాలని కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ జాబ్ అయితే మీకు అలాంటి జాబ్సే మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. తెలుగు పీపుల్స్కి మంచి జాబ్ ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఏదైతే హైప్ కనిపిస్తుందో హైప్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరు హైప్ అనివ్వండి గాయస్. మీరు కనుక హైప్ అనిస్తే చాలా మెంబర్స్కి రీచ్ అవుతుంది, చాలా మెంబర్స్ కూడా మన వీడియో అయితే హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందామా? మరింత ఆలస్యం లెట్ us start ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ను కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఓన్లీ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. తెలుగు ఇండియా క్వాలిటీ కంట్రోల్ స్పెషలిస్ట్ గాయస్ ఒక ప్రాజెక్ట్ లెవెల్ పైన అయితే ఈ జాబ్ అయితే ఉంటుంది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఈ జాబ్కు సంబంధించిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈ జాబ్ మీకు చూసినట్టయితే డ్యూరేషన్ అయితే 4 వీక్స్ అయితే ఉంటుంది. కమిట్మెంట్ అంటే వీక్లీ అయితే మీకు 20 అవర్స్ మినిమం అయితే చేయాల్సి ఉంటుంది. దానికన్నా ఎక్కువ కూడా మీరు చేసుకోవచ్చు గాయస్. ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ ప్రకారం మీరు అయితే చేసుకోవచ్చు. మీకు దీనిలో చూడొచ్చు పే రేట్ కూడా ఎంత ఉందో హవర్లు కూడా మీకు వాళ్ళు పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. లొకేషన్ చూస్తే రిమోట్ గాయస్, అంటే మీరు ఇంటి నుంచి మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎలా అప్లై చేయాలని కూడా చూపిస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ జాబ్లో మీరు చేయాల్సిన వర్క్ డీటెయిల్స్ అయితే ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఏ జనరేట్ చేసిన టెస్ట్ని మీరు ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. గ్రామర్ కరెక్ట్గా ఉందో లేదో మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. లాంగ్వేజ్ యాక్యురసీ రివ్యూ చేయాల్సి ఉంటుంది. కల్చరల్ రెవలెన్స్ని మీరు వెరిఫై చేయాల్సి ఉంటుంది. అవసరమైతే మీరు బెటర్ రెస్పాన్స్ అయితే రీరైట్ చేయాల్సి ఉంటుంది. న్యాచురల్ ప్రాంప్ట్స్ మరియు రెస్పాన్స్ కూడా మీరు అయితే తయారు చేయాల్సి ఉంటుంది. ఏ లాంగ్వేజ్ మోడల్స్ అలాగే క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి కూడా మీరు గ్లోబల్ టీమ్తో కలిసి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాబ్కు సంబంధించిన క్వాలిఫికేషన్ గురించి అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. లింగ్విస్టిక్లో మీరు స్ట్రాంగ్ అకాడమిక్ లేదా ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఈ జాబ్కు సంబంధించిన ఎలిజిబిలిటీ కూడా ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. తెలుగు లాంగ్వేజ్లో నేటివ్ లేదా ప్రొఫెషనల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎక్సలెన్స్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. గ్రామర్ పై నుంచి మంచి అవగాహన అయితే ఉండాల్సి ఉంటుంది. లింగ్విస్టిక్ స్ట్రక్చర్ పై నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. కల్చరల్ పైన మీకు అవగాహన అయితే ఉండాల్సి ఉంటుంది. లాంగ్వేజ్ రివ్యూ ఎవాల్యుయేషన్ లేదా సిమిలర్ రోల్స్లో కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అవుతూ ఉంటుంది. ప్రిఫరెన్స్ ర్యాంకింగ్ అలాగే ప్రాంప్ట్ రెస్పాన్స్ రైటింగ్ గ్రామర్ చెకింగ్ టెస్ట్ ఇంప్రూవ్మెంట్ వంటి స్ట్రక్చర్ పైన కూడా మీరు టాస్క్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ వారంటెడ్గా పనిచేయాల్సి ఉంటుంది. క్లియర్ మరియు కన్స్ట్రక్షన్ ఫీడ్బ్యాక్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చాలా మెంబర్స్కి అయితే డౌట్ ఉంటుంది, మొబైల్లో ఈ జాబ్ చేయొచ్చా? దీని గురించి అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ డీటెయిల్స్ ప్రకారం చూసినట్లయితే మొబైల్లో వర్క్ చేయాలని ఎక్కడ కూడా వాళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. దీనిలో మీరు వర్క్ చేయాలంటే ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉంటే మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు అప్లై ఫర్ దిస్ జాబ్ అని కనిపిస్తుందా, దీని మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే మీరు డైరెక్ట్గా అప్లై విత్ లింక్డ్ఇన్ మీద క్లిక్ చేయొచ్చు. మీకు లింక్డ్ఇన్ లేదంటే డైరెక్ట్ మీరు రెజ్యూమ్ CV అని కనిపిస్తుంది కదా, అటాచ్మెంట్ రెజ్యూమ్ CV దాని మీద క్లిక్ చేసి మీ రెజ్యూమ్ అయితే అప్డేట్ చేయండి. వన్స్ మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, కరెంట్ లొకేషన్ అవన్నీ కూడా ఆటోమేటిక్గా రెజ్యూమ్ ప్రకారం అయితే తీసుకుంటుంది. ఏదైనా రాంగ్ ఉంటే మాడిఫై అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు లింక్స్ అని కనిపిస్తుంది కదా, ఈ లింక్స్ కనుక ఉంటే మీరు లింక్స్ అయితే ఎంటర్ చేయండి. లింక్స్ లేదంటే మీరు స్కిప్ చేయొచ్చు. ఇక్కడ మీకు నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే డూ హ్యావ్ అకాడమిక్ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, ఒకవేళ మీకు డూ హ్యావ్ అకాడమిక్ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మీరు అయితే ఎస్ ఇవ్వండి, లేదంటే నో ఇవ్వండి. మీకు నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే డూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లాంగ్వేజ్ రివ్యూ పైన మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ ఇవ్వండి, లేదంటే నో అయితే ఇవ్వండి. ఇక్కడ మీకు లాస్ట్లో చూసినట్టే జెండర్, రేస్, వెరిటన్ స్టాటస్ కనిపిస్తుంది కదా, జెండర్ అయితే మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. రేస్ చూసినట్లయితే మీకు ఆసియన్ నాట్ అనేసి కనిపిస్తుంది కదా, దీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వెరిటన్ స్టాటస్ కనిపిస్తుంది కదా, మీరు ఆర్మీలో నేవీలో ఉంటే మీరు ఎస్ అయితే ఇవ్వండి. ఒకవేళ మీరు ఆర్మీ నేవీ లేదంటే నార్మల్ అయితే ఐఎమ్ నాట్ ఏ వెరిటన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. వన్స్ సబ్మిట్ అయిన తర్వాత మీరు కనుక షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతే వితిన్ 10 to
20 డేస్ అయితే టైం అయితే తీసుకుంటుంది. ఈ లోపు మీకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే మెయిల్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ జాబ్ అయితే మీకు అలాంటి జాబే మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.